అందరికీ నమస్తే। ఈ నెల 12వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు గోషామహల్ అసెంబ్లీకి వచ్చి ఆయన యొక్క అభినందన సభలో హైదరాబాద్ పార్లమెంట్ కు సంబంధించిన బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎంతో ధైర్యం చెప్పడం జరిగింది। కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి పనిచేయడం మూలంగానే భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా ఉందని, హైదరాబాద్ పార్లమెంటు కార్యకర్తలకు అందరికీ మేము అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది। ఆయన హామీ ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి పార్టీ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతున్నది। ఈ క్రమంలో మాధవీలత అనే ఇంతకుముందు పార్లమెంటుకు కొట్లాడిన అభ్యర్థి, నేను గోషామహల్ అభ్యర్థినని, ఎన్నికల సమయంలో నేను గోషామహల్లో కొట్లాడుతానని, నేను హైదరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జినని ఆమెనే స్వయంగా ప్రకటించుకుంటున్నారు। ఇది విన్న కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా కొంత విస్మయానికి గురై నిరుత్సాహపడుతూ పార్టీ కార్యక్రమాలన్నీ మళ్ళా చెప్పబడడం జరిగింది। కాబట్టి పార్టీ అధిష్టానానికి నా యొక్క వినతి ఏంటంటే, ఎవరు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవద్దని, ఇంక ఇది ఎన్నికల సమయం కాదని, ఎన్నికలు వచ్చినప్పుడు సరైన వ్యక్తిని పార్టీ నిర్ణయిస్తుందని, ఏ వ్యక్తిని పార్టీ నిర్ణయించినా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మేమందరం కార్యకర్తలకు సరిదిద్ది చెప్పడం జరిగింది। దాంతో తిరిగి అందరూ కూడా కార్యాచరణలోకి దిగడం జరిగింది। పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఎలక్షన్ల గురించి, అభ్యర్థి గురించి ఇప్పుడే ఎవరు కూడా మాట్లాడకుండా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని మనవి।